వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటి దాకా కూడా ఇంకా మాట్లాడితే ఇప్పటికీ ఇంకా ఆ స్నేహపూర్వక వైఖరిని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అనుకుంటారా? కేంద్ర ప్రభుత్వంతో. అనుకున్న కాదనుకున్న ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నారు ఆయన. లిస్టెడ్ కాదంతే, అన్లిస్టెడ్లో నెంబర్ 1లోనే ఉన్నారనేది అందరూ చెప్పేటువంటి విషయమే. కొత్తగా ఏం లేదు ఇందులో. దీనికిను ప్రొఫెసర్ గారి మాటలకి ఏం సంబంధం లేదండి. ఇది ముందు నుంచి కూడా ఉన్నటువంటిదే. ఏ బిల్లు తీసుకొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా బేషరతుగా ఎటువంటి కామెంట్స్ కూడా చేయకుండా బిల్లుకి మద్దతు తెలియచేస్తున్నప్పుడే ఇట్స్ వెరీ క్లియర్ దట్ సపోర్ట్గానే ఉన్నాడు, కేంద్రంతో సన్నిహితంగానే ఉన్నాడు అన్నటువంటిది అందరూ మాట్లాడేటువంటి మాటే. హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో లేదంటే ప్రొఫెసర్ గారు ఏం చెప్పారో దానికి దీనికి సంబంధం లేదు. అయితే నిన్నటిదాకా ఇంత స్నేహంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరికొత్తగా పొలిటికల్ యాంగిల్ తీసుకున్నారు అనేది ఒకటి తెలుస్తోంది ఆయన మాటల్లోనే. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ SIR, దీని మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఢిల్లీ వర్గాల్లో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్లో బీజేపీ గెలుపుకి ఈ ప్రక్రియే కారణం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయానికి SIR ప్రక్రియ కారణం అనేటువంటి కామెంట్ ఆయన చేసేశారు. అయితే ఇది రాజకీయ విమర్శ అనుకోవాలా? కాదు. ఎన్నికల వ్యవస్థ, కేంద్ర హోం వ్యవస్థ, వీటి మీద డైరెక్ట్గా క్వశ్చన్స్. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు, అంటే తిరుగుబావుట ఎగరేస్తున్నారు అనేటువంటి ఒక పంధానే కనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పటివరకు బీజేపీతో కొనసాగినటువంటి ఈ రాజకీయ అవగాహన ఈ SIR ద్వారా ముందుకి కొనసాగకపోవచ్చు అనేటువంటి సంకేతాలు స్పష్టమవుతున్నాయని రాజకీయ వర్గాల భావన. అయితే దీంట్లో మనం చూడాల్సింది గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భాషలో మార్పు, చాలా గమనించదగినటువంటి మార్పు ఉంది. పెట్రోలు డీజిల్ ధరల పెంపు మీద వైసీపీ చేపట్టినటువంటి నిరసనలు గతంలో చూసాం, అదొక కామెడీ పీస్. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్రం మీద ఒత్తిడి సృష్టించడమే, దాని గురించే చేశారు అనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు SIR ప్రక్రియని ఇది భారతీయ జనతా పార్టీ ట్రంప్ కార్డ్, వాళ్ళ ప్రత్యేక వ్యూహంగా చిత్రీకరిస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏ వ్యతిరేక రాజకీయ వర్గాలకి దగ్గరవుతారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ ఎవరు తీసుకుంటారు, ఎవరికి దగ్గరవుతారు అనేదే తెలియనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి బాగా బలంగా ఉంది, బీజేపీతో సన్నిహిత దీనివల్ల తక్షణం రాజకీయ లాభం ఏమీ కనిపించట్లేదు. ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతుంది, 26, 27కి వచ్చేసరికి జమిలి వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనేటువంటిది ఏం లేదు. ఇక లాభం లేకపోవడంతో ఇప్పుడు ఈ SIR మీద మాట్లాడుండొచ్చు అనేది కూడా చర్చ జరుగుతుంటే, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అనేది ఢిల్లీలో జాతీయ స్థాయి నేతలు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళతోటి పరోక్ష రాజకీయ సంప్రదింపులు కూడా జరుగుతున్నాయా అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ శక్తుల కొత్త సమీకరణాలు, తమిళనాడులో మారినటువంటి రాజకీయ పరిస్థితులు, బీజేపీ వ్యతిరేక వేదికల మీద కొత్త ప్రయోగాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్ రాజకీయ స్థావరాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఎన్డీఏని ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్తో వ్యూహాత్మక అవగాహన అనేది అవసరం, ఇది ఆయన అంచనా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ భాష మారడంతో ఢిల్లీలో కూడా కొత్త లెక్కలకు దారితీసింది. ఇకపై ఉపేక్షించేదేమీ ఉండదు అన్నటువంటి నెరేటివ్ కూడా వినిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ సాఫ్ట్ స్పేస్ ఇక ముందు ఉండదు అనేది చాలా బలంగా ఉన్నటువంటి అంశం. ఇది రాజకీయ మద్దతుతో చేస్తున్నారా ఇంకోట అనేది పక్కన పెడితే, ఈ ఓట్లకు సంబంధించి ముఖ్యంగా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చనిపోయిన వాళ్ళ ఓట్లు, జీరో డోర్ ఓట్లు, తర్వాత బల్క్గా సృష్టించినటువంటి ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లు, ఇవన్నీ కూడా తొలగించడంలో తప్పే ఉంది. డూప్లికేట్లు ఇవన్నీ తొలగిస్తే తప్పే ఉంది. తిరుపతి ఉప ఎన్నిక గుర్తొచ్చినట్టుంది, మళ్ళీ మా ఓటర్లు వేరే ఉన్నారు అని సజ్జల అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తానికి ఈ చివరికి ఒక యూటర్న్ తీసుకున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ముందు ఎలా ఉంటుంది పరిస్థితి? ఈయన SIRని వ్యతిరేకిస్తూ అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వాలి, ప్రతి ఒక్క చోట కూడా బూత్ లెవెల్ ఏజెంట్ అనేవాడు కూడా చూసుకుంటూ ఉండాల్సిందే అక్కడ ఏం జరుగుతోందని, ఇవన్నీ ఏం చెప్తున్నారంటే ఇంకా ఏమనాలి, ఏం చెప్పాలి? సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల లాస్ అనేది జరగకూడదు. దొంగ ఓట్లు ఏవి పడ్డా ఏం చేసినా కానీ, అక్రమంగా వచ్చినటువంటివి కానీ ఇవి వదలకూడదు.
ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందే అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది ఆయన వ్యాఖ్యలు అర్థమవుతోంది. మీరేమంటారు? ఇది కేంద్రంతో తిరుగు బావుట అంటారా, లేదంటే తిరుగు టపా అంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.